రాజేందర్ నగర్లో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రాజేందర్ నగర్లో 4వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరావు, ఎంపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబడి పురంధేశ్వర్ని గెలిపించాలని కోరుతూ జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్కి, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. సైకో పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, బాబు సూపర్ 6 గురించి ఇంటింటా ప్రచారంలో వివరించారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, కార్యదర్శి గుత్తుల రమేష్, వార్డు మాజీ అధ్యక్షులు కోపిశెట్టి రామకృష్ణ, దేవాంగ సాధికారిక కమిటీ పార్లమెంట్ కన్వీనర్ అల్లంకి మణికంఠ, నాయకులు అల్లాడి శ్రీనివాస్, కరి మహేంద్ర వర్మ, వాసంశెట్టి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్ర నగర్ వడ్డీల వీధిలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓటు సైకిల్కి, కమలానికి ఓటు వేయాలని చెప్పి మరి అడగడం జరుగుతుంది. మరి విపరీతమైన స్పందన కనిపిస్తుంది జనాల్లో. ఎందుకంటే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, అలాగే బీజేపీకి మేము ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చెట్టు కింద కూర్చుని పరిపాలించే రోజుల్లో మరి ఆ రోజున అమరావతి రైతుల దగ్గర 34,000 ఎకరాలు మరి సేకరించి ఆ రోజున అమరావతిని నిర్మించిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైతే ఈ రాష్ట్రాన్ని అలా కుల్లోలం చేయడం జరిగింది. మరి పేదవాడు పొట్ట కొట్టడం జరిగింది. తినడానికి తిండి లేక, కష్టంగా పని చేద్దామంటే పని లేక అనేక మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే జట్టు కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రోడ్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎం అయితే మరి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రోజున హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మరి ఈ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంతోమందికి అవకాశాలు కల్పించి అనేక పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉండేది.